ఇక్కడ కలర్స్ ప్రాబ్లం కాదు. 100లో 99 మందికి ఎట్లా స్టైల్ చేయాలో తెలీదు అంతే. ఇప్పుడున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ న్యూట్రల్ కలర్స్ యేసుకుంటే లగ్జరీ, బ్రైట్ కలర్స్ యేసుకుంటే చెప్రి అని మిస్‌గైడ్ చేస్తున్నారు. అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో న్యూట్రల్ కలర్స్ ఆర్ లగ్జరీ, బట్ మన ఇండియాకి వచ్చేస్తే మాత్రం బ్రైట్ బోల్డ్ కలర్స్ ఆర్ లగ్జరీ. లైక్ ఇండిగో బ్లూ, మ్యాడర్ రెడ్, టర్మరిక్ ఎల్లో. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియా వాజ్ ద గ్లోబల్ సెంటర్ ఆఫ్ బ్రైట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్. మీరు హిస్టరీ చూస్తే గుప్తా ఎంపైర్ నుంచి మొఘల్స్ ఎంపైర్ దాకా అన్ని బ్రైట్ సాచురేటెడ్ కలర్సే బాగా కనిపిస్తాయి. మీరు పట్టుకునే ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా కూడా సాఫ్రాన్ కలర్ లో ఉంటది, విచ్ రీప్రజెంట్ ద కరేజ్, స్ట్రెంగ్త్ అండ్ సాక్రిఫైస్. ఇలా ప్రతి ఒక్క బ్రైట్ కలర్ కి ఒక స్టోరీ ఉంటది. నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా. ఇప్పుడున్న మోడర్న్ పీపుల్ అందరూ వెస్టర్న్ కల్చర్ ని ఫాలో కావడం వలన న్యూట్రల్ కలర్స్ అనేటివి లగ్జరీగా కనిపిస్తున్నాయి. దట్ నాట్ మీన్ బ్రైట్ కలర్స్ ఆర్ చీప్. ఈ బ్రైట్ కలర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. पुष्पा से धंधा बहुत मजा आता।